కొన్ని రహస్యాలు పాత గ్రంథాల్లో రాయబడి ఉండవు. అవి అత్యంత ఎత్తైన శిఖరాల మంచు పొరల కింద నిశ్శబ్దంగా దాగి ఉంటాయి. అలాంటి ఒక రహస్యం వైపు సాగే ప్రయాణం ఇది. మానవ ప్రపంచానికి చాలా దూరంగా, మేఘాలకు కూడా అందని ఎత్తులో ఒక ప్రదేశం ఉంది. యుగాలుగా అది కేవలం ప్రకృతిలో ఒక భాగంగా, నిశ్శబ్దంగా, ఏ కథా లేకుండా ఉండిపోయింది. కానీ కాలం చాలా ఓపికగలది. మంచు పొరలు నెమ్మదిగా కరుగుతున్నప్పుడు గతం గురించిన మన అవగాహనను సవాలు చేసే ఒక నిజాన్ని అది బయటపెట్టింది. దీని పేరు రూప్కుండ్. భారతదేశంలోని ఉత్తరాఖండ్లో ఉన్న ఈ సరస్సు అది తనలో దాచుకున్న ఒక భయంకరమైన రహస్యం కారణంగానే ప్రపంచానికి తెలిసింది. 1 కాదు, 10 కాదు, వందలాది. సరస్సు అడుగున, దాని మంచుతో కప్పబడిన తీరాల వెంబడి మానవ అవశేషాల నిశ్శబ్ద సమూహం కనిపించింది. ఈ ఆవిష్కరణ ఒకే ఒక్క కలవరపరిచే ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఈ ప్రశ్న దశాబ్దాలుగా పరిశోధకులను వెంటాడుతూనే ఉంది. అసలు ఏ సంఘటన ఇంతమందిని ఈ నిర్జన ప్రదేశానికి తీసుకువచ్చింది? అది ఏదైనా యుద్ధమా? యాత్రికుల బృందం దారి తప్పిందా? లేక ఊహకు కూడా అందని ఏదైనా విపత్తా? ఒక స్పష్టమైన సమాధానం దొరుకుతుందనే ఆశతో ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని రంగంలోకి దించారు. కాని ఆశ్చర్యకరంగా అది రహస్యాన్ని మరింత జటిలం చేసింది. జన్యు విశ్లేషణ ఫలితాలు చాలా ఆశ్చర్యపరిచాయి. ఇక్కడి అవశేషాలు ఒకే సమూహానికి చెందినవి కావు. కొన్ని డిఎన్ఏలు దక్షిణాసియావాసులవి, అయితే మరికొన్ని మధ్యధరా ప్రాంతానికి చెందిన వ్యక్తులవి. అంతేకాదు, వాళ్లంతా ఒకేసారి మరణించలేదు. రేడియోకార్బన్ డేటింగ్ ప్రకారం ఈ మరణాలు సుమారు 1000 సంవత్సరాల వ్యవధిలో జరిగాయి. అంటే ఇది ఒకే విషాదం కాదు, విషాదాల పరంపర. అయితే ఈ మరణాలలో కనీసం కొన్నింటినైనా వివరించడానికి ఒక ప్రముఖ పరికల్పన ఉంది. దాని ప్రకారం కారణం మానవ తప్పిదం కాదు, ప్రకృతి ప్రకోపం. పరిశోధకులు ప్రతిపాదించిన సంఘటనా స్వభావం ఇది. ఆకస్మికంగా, ఊహించని విధంగా, తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వని ఒక ప్రకృతి దాడి. పుర్రెలపై ఉన్న గాయాలు ఒక బలమైన ఆధారాన్నిస్తున్నాయి. వాటిపై ఉన్న పగుళ్ళు ఆయుధాల వల్ల ఏర్పడినవి గావు, పైనుంచి పడిన మొద్దుబారిన వస్తువుల వల్ల ఏర్పడినట్లుగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశమే వారికి శత్రువుగా మారింది. 16,000 అడుగుల ఎత్తులో ఆ బహిరంగ ప్రదేశంలో వాళ్లకు పారిపోవడానికి చోటులేదు, దాక్కోవడానికి ఆశ్రయం లేదు. అయితే ఎంత సమంజసమైన శాస్త్రీయ వివరణ ఉన్నప్పటికీ ఈ ప్రదేశం మన ఊహలను ఎందుకు వెంటాడుతూనే ఉంది? బహుశే సమాధానం ఆధారాల్లో కాదు, మన అవగాహనలో ఉందేమో. ఆ ఒంటరితనము, ఆ నిశ్శబ్దం ఒక సాధారణ సహజ సంఘటనను కూడా ఒక అంతుచిక్కని రహస్యంగా మారుస్తాయి. వాస్తవాలు మనకు తెలిసినా కూడా ఆ ప్రదేశం యొక్క వాతావరణం మన మనసులో ఒక కథను అల్లుతుంది. బహుశా రూప్కుండ్ యొక్క శాశ్వత వారసత్వం ఇదేనేమో. ప్రకృతి యొక్క అపారమైన రంగస్థలం మీద మానవ ఉనికి ఎంత చిన్నదో గుర్తుచేసే ఒక స్మారక చిహ్నం ఇది. మరి రూప్కుండ్ని మనం ఎలా చూడాలి? సైన్స్ ద్వారా పరిష్కరించబడిన ఒక పజిల్గానా? లేక మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకొని ఎన్నో కథలను దాచుకున్న ప్రదేశంగానా? సరస్సు మాత్రం నిశ్శబ్దంగా తన రహస్యాలను కాపాడుకుంటూనే ఉంది.